వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ విశిష్టత గురించి, ఈ రోజు మనం పాటించవలసిన నియమాల గురించి, వంశోద్ధారకుడు పుట్టాలంటే ఎలాంటి దానాలు ధర్మాలు చేయాలి తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. మీకు వీక్షిస్తున్నటువంటి మహిళా ప్రేక్షకులకి అందరికీ కూడా సంక్రాంతి పర్వదినం శుభాకాంక్షలమ్మ. గురుగారు, మరి ఈ సంక్రాంతి పండుగ రోజు మేము ఏం చేయాలి? ఈ కాలాన్ని మేము ఎలా సద్వినియోగం చేసుకోవాలి? అయితే ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటే పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ పిల్లలు అంటూ ఉంటారు కదా గురుగారు. సో దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి. అందులోనే ముఖ్యంగా వంశాన్ని ఉద్ధరించే వంశోద్ధారకులు పుట్టాలంటే ఎలాంటి దానాలు చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఇలాంటి ముఖ్యమైన విశేషాలు మా ప్రేక్షకులకి తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. మనకు సంక్రాంతి పండుగ నుంచి ఎక్కడ లేని సంతోషము, ఉత్సాహము అవన్నీ ఆ పండుగ నుంచే వచ్చేసేస్తాయి. అయితే సంక్రాంతి అని అంటే రవి మకర రాశిలోకి ప్రవేశం చేస్తున్న సందర్భంగా మకర సంక్రమణం అని అంటారు. అనగా కర్కాటక సంక్రమణం మనకు దక్షిణాయనం నుంచి ప్రారంభం, కర్కాటక సంక్రమణం నుంచి ప్రారంభమవుతుంది దక్షిణాయనం. ఈ దక్షిణాయనంలో చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ మకర సంక్రమణం రోజున స్వర్గానికి వెళతారు అని ఒక అర్థం. ముక్కోటి ఏకాదశి రోజున స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి, మకర సంక్రాంతి రోజున ప్రవేశం చేస్తారు అని అర్థం అమ్మ. అంటే ఇందులో ఉన్నటువంటిది ఏంటంటే, మనకు శాస్త్ర పరిజ్ఞానాన్ని గనక మనం చూసుకున్నట్లయితే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పుట్టినటువంటి వాళ్ళకందరికీ కూడా రవి పితృకారకుడు అవుతాడు. పితృ అంటే తండ్రి అని కాదు, మొత్తం ఇంటి పెద్దలు. తర్వాత అంటే ఆ వ్యక్తి యొక్క ఇంటి పెద్దలు మీరు అన్నట్టుగా. సూర్యాస్తమయం నుంచి మళ్ళీ తిరిగి సూర్యోదయం వరకు ఉన్నటువంటి కాలంలో పుట్టినటువంటి వాళ్ళు శని పితృకారకుడు అవుతాడు. కాబట్టి మకర రాశి ఎవరి ఇల్లు? శని భగవానుడి ఇల్లు. తన తండ్రి అయినటువంటి రవి తన కొడుకు అయినటువంటి శని ఇంటికి ఈ మకర సంక్రాంతి రోజున ప్రవేశం చేస్తున్నాడు. అంటే కొడుకింటికి తండ్రి వస్తున్నాడు, చాలా సంతోషంగా ఆహ్వానిస్తున్నాడు శని భగవానుడు. మరి ఈ మకర సంక్రమణం రోజునే ప్రధానంగా మనం చేసేది ఏంటంటే, పెద్దవాళ్ళకి తర్పణాది కార్యక్రమాలు, పిండ ప్రదానాలు, బ్రాహ్మలకి వస్త్రదానములు, కొన్ని ముఖ్యమైన దానములు చెప్పబడి ఉన్నాయి. మరి అక్కడక్కడ గురుగారు ఈ తండ్రి కొడుకులకు పడదని చెప్తూ ఉంటారు, ఎందుకని? వాస్తవమే, తండ్రి కొడుకులకు పడదు. కానీ ఈ యొక్క జ్యోతిష్య శాస్త్ర ప్రకారము భచక్రంలో తిరగాల్సిన వాళ్ళు తిరగాల్సింది తప్పదు. తండ్రింటికి శని వెళ్తాడు, కొడుకింటికి సహజమే అది. మనం చెప్పబడినటువంటిది ఈ యొక్క పరిజ్ఞానం కోసం ఆ విధంగా చెప్పబడి ఉంది. కానీ వారు తల్లిదండ్రులు తండ్రి కొడుకులే. అయితే ఇక్కడ చెప్పబడినటువంటిది ఏంటంటే, దీని అంతరార్థం ఏంటనంటే, ఈ యొక్క సంక్రాంతి పర్వదినం రోజున అందరూ కూడా తమ పితృదేవతల్ని స్మరించుకోండి, పెద్దలని ఆహ్వానించండి అని చెప్పేటువంటి సందర్భం మకర సంక్రాంతి. ఎలా చేయాలి మరి? ఆ తర్పణాలు అవి ఏ సమయంలో వదలాలి గురువుగారు? ఎందుకంటే అందరూ మాకు ఈ లేదండి, ఇలాంటి పట్టింపు లేదండి, మేము చేయమండి, లేకపోతే చేస్తే ఏమైనా జరుగుతుందా, అలా కూడా భయపడుతూ ఉంటారు గురుగారు చాలా మంది. శాస్త్రం ప్రకారము ప్రతి జన్మించిన తండ్రి కడుపున పుట్టిన ప్రతి మగ పిల్లవాడు తండ్రి చనిపోయినా ఖచ్చితంగా చేయవలసిందే. ప్రతి సంవత్సరం సంక్రమణం రోజున అసలు చెప్పబడింది అంటే, శాస్త్రంలో ప్రతి నెల ఒక్కొక్క సంక్రమణం ఉంటుంది రవికి. ప్రతి సంక్రమణం రోజునైనా చేయమన్నారు. కనీసము ఈ కలియుగ ప్రమాణాన్ని అనుసరించి మర్చిపోతారు, చెయ్యకుండా ఉంటారు, జ్ఞానం ఉండదు అని చెప్పి కనీసం మకర సంక్రాంతి రోజైనా కానీ చెయ్యండిరా అని చెప్పి మకర సంక్రాంతి రోజున ఎక్కువగా అలవాటు చేయడం జరిగింది సంవత్సరాల నుంచి కూడా. అయితే మనం చూసుకున్నట్లయితే నక్షత్ర ప్రకారం చూసుకున్నట్లయితే మనకు పునర్వసు నక్షత్రం ఉదయం 10:19 వరకు ఉంది. వీక్షించేటువంటి ప్రేక్షకులు, మహిళా ప్రేక్షకులు గమనించాల్సిందంటే, ఈ వీడియోని ఆశాంతం వీక్షించండి. ఎందుకనంటే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇది చాలా అనేక సందర్భాల్లో ఇది రాలేదమ్మా. చాలా వందల సంవత్సరాల్లో ఇటువంటి పర్వదినం వచ్చింది.
సంక్రాంతి రోజున పుష్యమి నక్షత్రం ఉండడం అనేటువంటిది చాలా అరుదు అరుదు అరుదు. కాబట్టి ఈ వీడియోని సేవ్ చేసుకోండి, జాగ్రత్తగా ఆశాంతం వినండి ఈ వీడియోని. 10:19 వరకు 14వ తారీఖు రోజున పునరుసు నక్షత్రం ఉంది. సంక్రాంతి పుణ్యకాలం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? ఉదయం 8:50 నుంచి సాయంత్రం 4:50 వరకు ఉంది. ఓకే. కాబట్టి పునర్వసు నక్షత్రం, ఈ పునర్వసు నక్షత్రం రోజున సమయం ఎప్పటి వరకు ఉంటుంది? సూర్యోదయం నుంచి, అనగా సంక్రాంతి పుణ్యకాలం నుంచి లెక్కేసుకోవాలి. 8:50 నుంచి 10:19 వరకు పునర్వసు నక్షత్రం ఉంటుంది. గురుగారు. కాబట్టి ఆ సమయాన్ని వదిలేయండి. వదిలేసి 10:30 తర్వాత 1 గంట లోపల తర్పణాది కార్యక్రమాలు, దానాది కార్యక్రమాలు పెద్దవాళ్ళ కోసం చేయాలి. ఏంటంటే పుష్యమి నక్షత్రం వస్తుంది. పైగా మీరు గమనించుకుంటే చంద్రరాశిలో పుష్యమి నక్షత్రం ఉంటుంది, అనగా కర్కాటక రాశిలో. అక్కడ పుష్యమి నక్షత్రం, ఆ పుష్యమి చంద్రుడికి ఎదురుగా పౌర్ణమి గడియలు అనగా వెళ్ళిపోయాయి. 2 రోజు ఇంకో పాడ్యం వరకు ఉంటాడు. అనగా రవిచంద్రుడు సమసప్తకాల్లో ఉంటాడు. రవి ఏమో ఒక పితృకారకుడైనటువంటి శని ఇంట్లో, శని నక్షత్రం, శని కూడా ఏంటంటే శని నక్షత్రంలో వస్తుంది ఆ రోజు మకర సంక్రాంతి. అంటే ఇద్దరు పితృకారకుల యొక్క సమాగమము, 2 కలిసి వచ్చినటువంటిదిగా చెప్పవచ్చు. అద్భుతమైనటువంటి సమయం కాబట్టి అపరాహ్నం లోపల తర్పణాది కార్యక్రమాలు చేయాలి. కాబట్టి బ్రాహ్మణుని పిలిపించుకొని తిలలతో తడిపినటువంటి నీటితో ఇంట్లో చేసుకోవచ్చు. అయితే చాలా మంది కుగ్రామాలు ఉంటాయి. ఇప్పుడు మన సుమన్ టీవీ వెళ్ళనటువంటి గ్రామం ఉందా? లేదండి. వాడల వీధిలో ఎవరికైనా కానీ చేరిపోయింది ఇది. కాబట్టి ఈ సుమన్ టీవీని, ఈ కార్యక్రమం చూసిన వాళ్ళు, అయ్యో మన ఊరికి అయ్యగారు రాలేకపోతారేమో, చాలా దూరంలో ఉన్నారు, అందరూ పండుగ వాతావరణం ఉంటారు, మరి చేయలేకపోతున్నాం, కానీ నా తల్లిదండ్రులకు నేను చేయాలని ఉంది అని చెప్పి బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళ కోసమే మనం ఏంటంటే సాధారణంగా ఆ భావన ఉన్నందుకైనా సంతోషపడి ఆ కొద్ది పరిహారమైనా మనం చెప్పాలమ్మా. అందుకని అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ముందుగా తూర్పు వైపున గణపతికి ఒక్కసారి నమస్కారం చేసుకొని, నా తల్లిదండ్రుల కోసం ఈ మకర సంక్రమణ సందర్భంగా ఉదయం 10:20 నుంచి 1:30 లోపల ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడు చేయవచ్చు. నేను చేస్తున్నాను, నా తల్లిదండ్రులకి తర్పణాన్ని నా కొడుకుగా చేయాల్సిన బాధ్యత నాది అని చెప్పి ఆ సంకల్పానికి నిర్విఘ్నంగా ఆ పుణ్యాన్నంతా నా తల్లిదండ్రులకి ధారపోయి ఇచ్చే విధంగా నన్ను నడిపించు విఘ్నేశ అని చెప్పి గణపతికి అనుజ్ఞ తీసుకొని దక్షిణం వైపు ఫేస్ పెట్టి చక్కగా ఒక ఉచితాసనం తీసుకొని అందులో ఒక గ్లాసు, ఎక్కడైనా చేయొచ్చు, ఇంట్లోనైనా చేయొచ్చు, గ్లాసు, పళ్ళెము, స్పూను, ఆ గ్లాసులో నీళ్లు, ఆ నీటిలో కొన్ని నల్ల నువ్వులు కలిపి వేసిన తర్వాత అప్పుడు స్పూన్తో ఈ విధంగా నీళ్లు వేసుకొని, ఎవరు చనిపోయారో తాత నుంచి మొదలు పెట్టుకోవచ్చు, 3 తరాలు, అనగా తన వైపు 3 తరాలు, తన భార్య వైపు 3 తరాలు ఉన్నటువంటి వాళ్ళని మొదలుగా పేరు తలుచుకొని, గోత్రం చెప్పుకొని, తన గోత్రం అయితే తన గోత్రము, తండ్రి పేరు, అలాగే ఆ తండ్రి ఏమవుతాడు, నాకు తండ్రి అవుతాడో మనసులో చేసుకుని ఆ పేరుని తలుచుకొని ఆ నువ్వులు కలిపిన నీళ్ళని చేతిలో వేసి ఈ బొటన వేలి గుండా ఆ పళ్ళెంలో వేయాలి. అది దక్షిణం వైపే ఉండి చేయాలి. ఇవన్నీ కూడా చేసి ఆ పేరు చదివిన తర్వాత తర్పయామి 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 అని 3 సార్లు అనుకుంటే చాలు. ఆ విధంగా తన వైపు 3 తరాలు, తన భార్య వైపు 3 తరాల్లో మరణించిన వాళ్ళ పేరున తర్పణాలు చేస్తే, ఒక్కసారి ఆ యొక్క దక్షిణ దిక్కుకు నమస్కారం చేసి, నాకు ఏ అవకాశం లేకపోయినా నేను చేస్తున్నాను, అనుగ్రహించండి, నా ఈ పుణ్యఫలాన్ని తీసుకోండి పితృదేవతల్లారా అని చెప్పి నమస్కారం చేసుకుంటే చాలమ్మా. పితృదేవతలు చాలా సంతోషిస్తారు. కాబట్టి వీక్షిస్తున్నటువంటి మహిళా ప్రేక్షకులు, మీరు మీ భర్తని మీరు ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా తల్లిదండ్రులు, అత్తామామల్ని మించిన దైవము లేదు, దేవుడు అనుగ్రహించిన పితృదేవతలు అనుగ్రహించాలి అని చెప్పి సంకల్పం చేసుకొని మీ భర్తని పురమాయించండి. భర్త లేరు, కొడుకుని పురమాయించండి, ఉద్యున్ముఖుణ్ణి చేయండి. కాబట్టి ఆ విధంగా అభిమన్యుడు ఎలా అయితే భార్య అందరూ ఉద్యున్ముఖుల్ని చేశారో ఆ విధంగా చక్కగా ఉద్యున్ముఖుల్ని చేయాలి, ప్రేరేపణ చేయాలి. ఆ విధంగా చేసిన తర్వాత వదిలిన నీళ్ళు ఎక్కడ పోయాయి? వదిలిన నీళ్లు ఎక్కడైనా తొక్కని ప్లేస్లో చెట్లు వేస్తే సరిపోతుంది. తర్వాత కొన్ని దానాలు కూడా చెప్పబడి ఉందమ్మా. వంశోద్ధారకుడు అని చెప్పుకున్నాం కదా, ఆ వంశోద్ధారకుడు జన్మించాలి అని అంటే దీనికి ఒక చిన్న గాథ ఉంది. ఇది నేను చెప్పినటువంటిది కాదండి, భారతంలో జరిగి తీరింది. ఈ కథని విని చదివి అర్థం చేసుకొని ఈ చెప్పినటువంటి సమయంలో ఈ చెప్పబడినటువంటి వస్తువుని గనక మీ ఇంట్లో ఎవరికైనా బ్రాహ్మణుడికి
దానం చేసినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో వంశోద్ధారకుడు పుడతాడు. నందమూరి వంశంలో తారక రామారావు గారి ఇంట్లో వంశోద్ధారకుడు, మోడీ ఆయన వంశంలో ఆయన ఉద్ధారకుడు. ఇలా గొప్ప పదవిని, ప్రపంచాన్ని శాసించగలిగి సమాజాన్ని శాసించగలిగే వ్యక్తి మీ కుటుంబంలో పుడతాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి. పూర్వము ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు చెల్లి కృపి. ఆ రోజుల్లోనే కవల పిల్లలు వాళ్ళిద్దరు. కాబట్టి అది కూడా కుంభములో అనగా కుండలో జన్మించారు. ఆ టెక్నాలజీ అప్పట్లోనే ఉందమ్మా. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ మేం కనుగొన్నామని అంటున్నారు, కానీ అప్పుడే ఉంది. తర్వాత ఈ ద్రోణాచార్యుడు కృపి ఇద్దరు భార్యాభర్తలు కడు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళకి తినడానికి తిండి కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు, బక్క చిక్కిన ఒక ఆవు తప్ప. ఎందుకో ఒక రోజున అన్యపదంగా దుర్వాస మహాముని వాళ్ళ ఇంటికి వచ్చాడు. ద్రోణాచార్యుడు ఆ సమయంలో లేడు. తెలుసుకున్నటువంటి కృపి చక్కగా సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేసింది. చేసిన తర్వాత విచారంగా ఉన్నప్పుడు, ఎందుకమ్మా విచారంగా ఉన్నాం ఏంటంటే, అన్ని భగవంతుడు వివాహమైంది, అన్యోన్యంగానే ఉన్నాము, కానీ దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాము, దీనికి తోడుగా సంతానం కలగకుండా మేము ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి బాధపడ్డది. నేను మంచి సమయంలోనే వచ్చానమ్మా, ఈరోజు ఉత్తరాయణం ప్రవేశించింది, కాబట్టి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన సమయంలోనే చక్కగా నేను వస్తువును చెబుతాను, ఆ వస్తువును సమకూర్చుకో అని చెప్పగా సంతోషించి ద్రోణాచార్యుడు రాగానే విషయాన్ని అంతా కూడా చెప్పి, ఇద్దరు కూడా దంపతులు చాలా ఆనందపడి శుచిర్భూతులై చక్కగా గోసమక్షంలో కూర్చొని ఆ దూర్వాస మహామునికి దంపతులు ఇద్దరూ కలిసి పెరుగుని దానం చేశారు. ఆ పెరుగుని దానం చేసినటువంటి కారణం చేత అద్భుతమైనటువంటి చిరంజీవిగా ఉన్నటువంటి అశ్వత్థామ జన్మించాడు. అదొకటి, సకల శాస్త్రాలు పొందగలిగాడు. అంతేకాకుండా అతను దూర్వాస మహాముని ఏం చెప్పాడనంటే, పూర్వం యశోదాదేవి గొప్ప కొడుకును కనాలనుకుని ఈ సంక్రాంతి పర్వదినం పుణ్యకాలం ఉన్నటువంటి సమయంలోనే పెరుగును దానం చేసినటువంటి కారణం చేత తను కనకపోయినా ఒక గొప్ప యోగ్యుడైనటువంటి మనిషికి తల్లి అయినది. ఇంతటి మహత్యం ఆమె కలిగింది. కాబట్టి నువ్వు ఆచరించడంగానే కృపి ఆచరించడం, ద్రోణాచార్యుడు ఇద్దరు కలిసి ఆచరించడం, అశ్వత్థామ జననం జరిగింది. ఆ యొక్క యశోదాదేవే మళ్ళీ ఉత్తర జన్మలో నాకు నిన్ను కొడుకుగా పొందాలని అనుకుంటున్నానంటే, గర్భవాసాన నిన్ను మోయాలి అని అనుకుంటున్నానని కారణం చేత వచ్చే జన్మలో వకులమాతగా జన్మించి శ్రీనివాసుడికి జన్మనిచ్చింది. కానీ ఆమె కూడా పూర్వజన్మ కర్మ జ్ఞానము గుర్తుకు వచ్చి మంచి సంతానం కావాలని చెప్పి సంక్రాంతి పర్వదిన పుణ్యకాలం ఉన్నటువంటి సమయంలోనే గొడుగులు, విసనకర్ర, చెప్పులు ఇవి బ్రాహ్మడికి దానం చేసింది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి మహిళా ప్రేక్షకులు, ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి మీ కోడళ్ళు, కూతుళ్ళు ఉండవచ్చు. 2024 సంవత్సరంలో వివాహమై ఉండవచ్చు, లేదా 2020 ఈ సంవత్సరంలో వివాహం అవుతుంది. మాకు కూడా అటువంటి గొప్పదైనటువంటి యోగ్యత కలగాలని వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిలు ఉన్నటువంటి కుటుంబంలో వాళ్ళు, తల్లిదండ్రులు, వివాహమైనటువంటి వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇప్పుడు చెప్పబడేటువంటి సమయంలో గనక పెరుగుని, విసనకర్ర, గొడుగు, చెప్పులు ఈ 4 ద్రవ్యాల్ని దానం చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో అద్భుతమైనటువంటి సంతానం పొందుతారు మీరు. ముఖ్యంగా పునరుసు నక్షత్రం 10 గంటల 19 నిమిషాల వరకు అన్నాను కదమ్మా. 8 గంటల 50 నిమిషాల వరకు, 8 గంటల 50 నిమిషాల నుంచి ఈ పుణ్యకాలం ప్రవేశిస్తుంది, పర్వదిన పుణ్యకాలం. కావున ఆ సమయంలో పునరుసు నక్షత్రం ఉన్నప్పుడు పెరుగుని దానం చేస్తే ఎటువంటి ఫలితం అంటే, పునరుసు నక్షత్రానికి అధిపతి అదితి. అదితి అంటే ఎవరు? దేవతల తల్లి. కాబట్టి సాక్షాత్తు దైవాంశమే మీ ఇంట్లో ఉండవచ్చు, ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే పునరుసు నక్షత్రంలో పెరుగును దానం చేస్తే, పునరుసు నక్షత్రం అయిన తర్వాత పుష్యమి నక్షత్రం వస్తుంది. ఆ సమయంలో కూడా బ్రాహ్మణుడికి పెరుగు దానం చేయొచ్చు దంపతులు ఇద్దరు. భర్త లేకపోయినా భార్యనే చేయవచ్చు, ఎవరైనా చేయవచ్చు. ఎందుకంటే సంతానం ఇరువురికి కదా సంబంధించింది. కొన్నిసార్లు భర్త అందుబాటులో ఉండకపోవచ్చు, ఆ విధంగా భార్య అందుబాటులో లేకపోయినా భర్త అయినా చేయవచ్చు. పుష్యమి నక్షత్రంలో చేస్తే ఏమవుతుందంటే, పుష్యమి నక్షత్రము ఇది పుష్టికి సంబంధించినటువంటి నక్షత్రం, బృహస్పతి. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో మీ కుటుంబంలో భర్త వైపు 3 తరాలు, భార్య వైపు 3 తరాల్లో గతించిన వాళ్ళు మళ్ళీ మాకు సంతానం కావాలని కొంతమంది కోరుకుంటారు కదా. అటువంటి వాళ్ళు పుష్యమి నక్షత్రం ఉన్న సమయంలో పుణ్యకాలంలో పెరుగును దానం చేయొచ్చు. ఆ విధంగా చేస్తే తమ వంశంలోని వాళ్ళే మళ్ళీ జన్మించే అవకాశం ఉంటుంది. లేదు వికటకవిలాగా జ్ఞానము, సంపద 2 కావాలనుకొని మిక్స్ చేసుకొని తాగాడు. కాబట్టి చక్కగా దైవాంశంతో కూడుకున్నటువంటి మీ వాళ్ళే రావాలనుకున్నప్పుడు పునరుసు నక్షత్రంలో ఒకసారి,
పుష్యమి నక్షత్రంలో ఉన్నప్పుడు ఇంకొకసారి ఒక బ్రాహ్మడికి ఒకసారి, ఇంకో బ్రాహ్మడికి ఒకసారి, ఈ విధంగా 2 సార్లు కూడా దానం చేసిన విశేషమైనటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది. కొలత ఏమైనా ఉందా గురుగారు? ఏమీ ఎవరికి లేదమ్మా, నచ్చి ఎంత వస్తే అంత. మట్టి పాత్రలో చేయొచ్చు, కంచు పాత్రలో పెరుగుని దానం చేస్తే విశేషమైన ఫలితం. ఇప్పుడు కంచె ఎక్కడ దొరుకుతుందమ్మా? దొరకట్లేదు. కాబట్టి చిన్న వెండి పాత్ర అంటే పెద్దదిగా ఉండి అందులో చిన్న వెండిది పెట్టి ఆ వెండి పాత్రలో పెరుగును వేసి ఆ పెద్ద పాత్ర చిన్న వెండి పాత్రతో కలిపి కూడా దానం చేయొచ్చు, తప్పలేదమ్మా. ఓకే. ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది. అంతేకాకుండా విధిగా ఈ రోజున కంబళి, గుమ్మడికాయ, నల్ల నువ్వులు, అలాగే ఏదైనా ఒక లోహము, వెండి చిన్న ఒక ఇచ్చిన లోహం అన్నప్పుడు బంగారం దాకా వెళ్ళ శక్తి ఉంటే బంగారం, లేకపోతే వెండి, లేకపోతే ఇత్తడినైనా కానీ దానం చేయవచ్చు. ముఖ్యంగా కంబళి దానం, నల్ల నువ్వుల నూనె, ఇవన్నీ దానం చేయవచ్చు. ఇంకా ఇవన్నీ బ్రాహ్మడికే చేయాలా? ఆర్థిక బాధలతో ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారంటే రోడ్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది చలికి బాధపడుతుంటారు. అందరికీ రగ్గులు దానం చేయండి, చాలా పుణ్యం వస్తుందమ్మా. ఈ విధంగా చక్కగా చేసినట్లయితే మంచి పుణ్య ఫలితం దక్కుతుంది. ఈ విధంగా చేసినటువంటి వాళ్ళకందరికీ కూడా సకల విధాలుగా యోగ్యుడైనటువంటి సంతానం కలుగుతుందమ్మా. చాలా సంతోషం గురుగారు. సంక్రాంతి సందర్భంగా అనేక మంచి మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.